అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు. పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పని పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు ఇళ్ళకి లేదు. మేము ఇక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు ఇళ్ళకి లేదు. మేము ఇక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు ఇళ్ళకి లేదు. పదే పదే పిఠాపురం వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం. మరి ఆ విషయం టీడీపీ అధిష్టానానికి తెలుసు. అధిష్టానానికి చెవులున్నాయి, రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన పల్లా గారికి చెవులున్నాయి, మన ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళకి చెవులున్నాయి. మరి ఆ చెవులు వర్మ విషయంలో ఎందుకు మూసుకుపోతున్నాయని టీడీపీ వాళ్ళు మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా మేము దైవ సమానంగా చెప్తున్నా, దైవం మీద ప్రమాణం చేసి వాళ్ళిద్దరంటే మాకు ఎప్పటికీ అభిమానమే. వాళ్ళిద్దరి మీద మాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ పిఠాపురం వర్మ పదే పదే కూటమి ఈరోజు అధికారంలో రావడానికి ముఖ్యమైన కారణమైన పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తుంటే టీడీపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పల్లా సూర్య, ఆయన పేరు ఏదో ఉంది, ఇంటి పేరు పల్లా, ఆయన ఎందుకని క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు వర్మ మీద. వర్మ ఏ విధంగా అయితే ఇప్పుడు మమ్మల్ని, మా ఇన్ఛార్జిని, మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడో అదేవిధంగా రాష్ట్రం మొత్తం జనసేన వాళ్ళు పని కట్టుకుని టీడీపీని విమర్శిస్తే 2029లో టీడీపీ పరిస్థితి ఏంటి? 2029లో టీడీపీ అధికారంలో రాకుండా, జనసేన అధికారంలో రాకుండా, బీజేపీ అధికారంలో రాకుండా జగన్ గాని వస్తే వర్మ లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు వైసీపీకి అమ్ముడుపోయారు. అదేవిధంగా వాళ్ళలాంటి వాళ్ళ వల్ల జగన్ కానీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు ఒక్కలన్నా రోడ్డు మీద తిరగలరా? మా నాయకుడికి కానీ మాకు కానీ ఏం ఊడేది లేదు. జగన్ అంత బలంగా ఉన్నప్పుడే జగన్కి చెమటలు పట్టించాం మేము. అలాగే వర్మను కూడా వాడు అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే ఇళ్లల్లో పడుకున్నారు మీలాంటి వాళ్ళు అందరూ. టీడీపీ వాళ్ళంతా నానట్లా, నేను దయచేసి అర్థం చేసుకోండి. కూటమిని చేల్చాలని ఎవడైతే అనుకుంటున్నాడో వాడికి ఈ మాటలు వర్తిస్తాయి. చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే వర్మ లాంటి వాళ్ళు ఇళ్లలో దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు, రోడ్డు మీద కూడా రాలా. చంద్రబాబు నాయుడు గారిని గాలికి వదిలేశారు. అలాంటి టైంలో మా నాయకుడు వచ్చి నడి రోడ్డు మీద పడుకున్నాడు, వైసీపీకి నిద్ర లేకుండా చేశాడు, నిద్రపోతున్న టీడీపీని నిద్ర లేపాడు, రాష్ట్రాన్ని మేలుకొలిపాడు. మరో బీహార్ కాబోతున్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి రామరాజ్యం తీసుకొచ్చాడు రాష్ట్రానికి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు వర్మ విమర్శిస్తుంటే టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాకినాడలో భూములు ఇస్తారా? అదే వర్మ మా పార్టీలో కానీ చంద్రబాబుని విమర్శిస్తే వర్మ లాంటి వాళ్ళు వెంటనే మా పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు, పార్టీకి ఎంత మేలు చేసిన వాళ్ళైనా సరే. ఎందుకంటే మేము వయసులో ఉన్నవాళ్ళం, ఉడుకు రక్తం ఎక్కువ ఉంటుంది, విప్లవాల నుంచి వచ్చాం, ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ మాది, ప్రశ్నించే పార్టీ. దానివల్ల మమ్మల్ని సస్పెండ్ తప్ప ఇంకా అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారి క్రమశిక్షణ చర్యలు అలాంటివి లేవు. డైరెక్ట్ సస్పెండ్తోనే మమ్మల్ని ఆవేశాన్ని ఆపుతూ కూటమి చీల కూడా కాపాడుతున్నాడు. అది కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. ఈ వర్మ మాట్లాడితే నా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అన్నట్టు, నేనే గెలిపించానని మాట్లాడుతున్నాడు. ఏరా ఒళ్ళు బలిసిందా? నువ్వు గెలిపించావు పవన్ కళ్యాణ్, రాష్ట్రం మొత్తం మిమ్మల్ని మేము కదరా గెలిపించింది. మరీ చెప్తున్నా, టీడీపీలు తప్పుగా అనుకోవద్దు. వర్మగాడి కోసం, అలాంటి వాళ్ళ కోసం, వైసీపీకి అమ్ముడిపోయిన టీడీపీలో ఉన్న వర్మ లాంటి కుక్కల కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. దయచేసి టీడీపీలు తప్పుగా అనుకోవద్దు. రాష్ట్రం మొత్తం ఎవర్రా మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది? మేము కదరా. మేము లేకపోతే మీరు వస్తారా అధికారంలో? చంద్రబాబు గారు ఇప్పటికీ సెంటర్ జైల్లోనే ఉండేవాళ్ళు. మా పవన్ కళ్యాణ్ కదా మన చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి పొత్తు అవసరం, పవన్ కళ్యాణ్కి కాదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ బలంగా నిలబడిపోయి చంద్రబాబు ఏదైతే మనకెందుకులే అని వదిలేసి ఉంటే ఈరోజు జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడు, జనసేన బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేది, టీడీపీ 3వ స్థానంలో కుప్పకూలిపోయేది. అయినా సరే మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లాంటి విజనరీ నాయకుడు కావాలి, అనుభవం ఉన్న నాయకుడు కావాలి. అతని దగ్గర మేము అనుభవాలు నేర్చుకుంటాం, సీనియర్లను గౌరవిస్తాం. ప్రభాస్ చెప్పినట్టు సీనియరే. అలాంటి సీనియర్ దగ్గర పాఠాలు నేర్చుకొని ఫ్యూచర్లో దాన్ని మేము ఆయుధాలుగా వాడుకుంటాం.
అస్త్రాలుగా చేసుకుంటాం. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి మిమ్మల్ని మేము పొత్తు పెట్టుకుంటాము అని స్వార్థం లేకుండా పొత్తు పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి చేశాడు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం అంటే నిన్ను బయటికి తీసుకొస్తాము, నీ పార్టీతో పొత్తు పెట్టుకుంటాము, నువ్వు 2.5 మేము 2.5, నువ్వు 2.5 ముఖ్యమంత్రి, నీ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అని అలాంటి పొత్తు ఆయన అడగల, అలాంటి స్వార్థ రాజకీయాలు చేయలా. అందుకని నువ్వు మాట్లాడితే నేను గెలిపించా నా బొచ్చు నువ్వు గెలిపించింది, నేను ఎత్తి మీద బొచ్చేయలేదు, నువ్వేంట్రా గెలిపించేది పవన్ కళ్యాణ్ గారిని? పిఠాపురం ప్రజలు గెలిపించారు, జనసేన కార్యకర్తలు గెలిపించారు. టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది వంగా గీత గేశారు నీ అనుచరులు. ఎవడో తెలియదు ఆ విషయం. పవన్ కళ్యాణ్ గెలిస్తే అక్కడ పాతుకుపోతాడని చెప్పి, వర్మకి రాజకీయంగా భవిష్యత్తు ఉండదని చెప్పి వంగా గీత గేసిన ఓట్లు మిగి. ఎవడో తెలియదు ఆ విషయం. ఇప్పుడు కూడా వర్మ అనేవాడు వైసీపీ కుక్కే, వైసీపీకి అమ్ముడు పోయాడు, కూటమిని చీల్చాలని చూస్తున్నాడు, 2029లో జగన్ ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఇది గమనించండి. వర్మ లాంటి నీచుల్ని పట్టించుకోబాకండి. రాష్ట్రం మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉండాలి. లేదంటే జగన్ ఇంకోసారి వచ్చాడంటే అతలాకుతలం అయిపోద్ది, రాష్ట్రం ఎడారైపోద్ది, సప్త సముద్రాలు ఎండిపోతాయి, ఆకాశం స్తంభించిపోద్ది, మేఘాలు ఎండిపోతాయి, వర్షాలు పడవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వర్మని టీడీపీ వాళ్ళ అధిష్టానం సస్పెండ్ చేయాలి, లేదా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పాలి. లేదు వర్మని మీరు పవన్ కళ్యాణ్ నువ్వు అలాగే తిట్టు అని వర్మతో పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ తిట్టిస్తూ జనసేన తిట్టిస్తూ వర్మకు కానీ మీరు పదవులు ఇచ్చినా భూములు ఇచ్చినా అతను కానీ జనసేన టీడీపీ పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా 2029లో మేము పవన్ కళ్యాణ్ చెప్పినా వినం. మాకు ఓటు ఎవరికి వేయాలో తెలుసు, మీకు దోలు తీరిపోద్ది. ఇప్పటికీ మాకు చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా అభిమానం బాగా ఉంది. దాన్ని అలాగే కొనసాగిస్తాం, అలాగే కొనసాగాలని కూడా కోరుకుంటున్నాం.